మామ ముందు ఈ వీడియో చూడు, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చూద్దాం. జైల్లో ఉన్న భర్తకు బెయిల్ ఇప్పించి మరీ హత్య చేసిన భార్య. తగలబెట్టండి సార్. జైలు శిక్ష నుంచి కాపాడింది అనుకునే లోపే మరణ శిక్ష వేసింది ఏంటి మామ? జైల్లో సుఖంగా ఉండడం నచ్చలేదు అనుకుంటా. ఎందుకు జన్మించితి బోన్లో ఉన్న ఎలుకని బయటకు లాక్కొచ్చి మరీ చంపింది. హిట్ దాగి ఉన్న బొద్దింకల్ని చంపండి. సూపర్ ఉమెన్. రోజుకో వంట రుచి చూపిమంటే రోజుకో రకమైన చావు తీపి చూపిస్తున్నారు. మొగుడిగా తీయింతే టోటల్ లైఫ్ ఇంతే, పెళ్ళైన మనిషికి సుఖములేదింతే. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏ తప్పేంటి, జైల్లో చంపడం కుదరదు కాబట్టి బెయిల్ ఇప్పించి చంపింది. ఏ రాత రాసేవరా బ్రహ్మి, బతుకు ఎవరైనా దాతలు ఉంటే పూజలు యాగాలు జరిపించి మన మగ జాతిని కాపాడండి అయ్యో. అది అవదమ్మా. నా లవ్ డాష్ నేను హిమాలయాలకు మింగేస్తామావా? నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఈ వాళ్ళ లెక్కల ప్రకారం జనవరి 1 నుంచి ఇప్పటికి మొత్తం 30 మంది ఇలా పెళ్ళాం చేతులు చనిపోయారు. ఆడవారి చేతిలో మరణించే మగవారి సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. నీలాంటి ఆడతాను నేను ఇంతవరకు చూడలేదు, వెళ్ళలేదు, పురాణాల్లో కూడా చదవలేదు. డవ్ సోప్ కి డైవర్స్ కావాలని అడిగేది మీరు ఎప్పుడైనా విన్నారా అసలు? ఒక్క అమ్మాయి 4 బాయ్ ఫ్రెండ్స్. భర్తను చంపేసి ప్రియుడితో కలిసి పోర్ను వీడియోలు చూస్తున్నారు. ప్రియుడి భార్యకి హెచ్ఐవి వైరస్ ఎక్కించేసిన ప్రియురాలు. ఎన్ని 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 దారుణాలు సార్. ఆలోచించి పిల్లగా పెళ్లి పెళ్లి అంటున్నావు. ఒకసారి ఆలోచించు, పెళ్లి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. రాజ్యం